do you think is the secret for receiving and manifesting God's strength? దేవుని యొక్క బలాన్ని పొందుకోవడానికి మరియు ప్రత్యక్షపరచడానికి ఉన్నటువంటి రహస్యం ఏమనుకుంటున్నారు మీరు? What do you think it is? అదేమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? Perfect. Jerry said knowing God, correct? దేవుణ్ణి తెలుసుకోవటాన్ని జెర్రీ చెప్పాడు. In the book of Daniel chapter 11 verse 32, దానియేలు 11వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, those who do wickedly against the covenant he shall corrupt with flattery, but people who know their God shall be strong and carry out great exploits. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. Those who know their God, ఎవరికైతే వారి దేవుడు ఎవరో తెలిసిన వారు, they don't need to ask for strength, వారు బలము కొరకై అడగనక్కర్లేదు, they will be strong వారు బలంగా ఉంటారు, and they will do great and mighty things. వారు గొప్ప కార్యములు చేసెదరు. What I was thinking today morning, ఈ రోజు ఉదయం నేనేం ఆలోచిస్తుండే అంటే, if you know your God, మీకు మీ దేవుడు ఎవరో తెలిస్తే you know what God will do at what time. దేవుడు ఏ సమయంలో ఏది చేస్తారో కూడా మీకు తెలుస్తుంది. Now the question comes, ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, what do you mean by knowing God? దేవుణ్ణి ఎరగడము అంటే దాని అర్థం ఏమనుకుంటున్నారు? You know who God is, right? దేవుడు ఎవరో మీకు తెలుసు కదా. In simple words, creator of the heavens and the earth, సాధారణంగా చెప్పాలంటే ఈ ఆకాశంను భూమిని సృజించిన దేవుడు, and his son Jesus the Christ. ఆయన కుమారుడు క్రీస్తు. We know that. అది మనకు తెలుసు. But knowing God goes beyond that. కానీ దేవుణ్ణి తెలుసుకోవడం అంటే అంతకు మించి వెళ్తూ ఉన్నది. You need to know what is in his heart. ఆయన హృదయంలో ఏమున్నదో మీరు తెలుసుకోవాలి. You need to know what is in his mind. ఆయన మనసులో ఏమున్నదో మీరు తెలుసుకోవాలి. You need to know his character. ఆయన యొక్క స్వభావం ఏమై ఉన్నదో తెలుసుకోవాలి. Many times we take God for granted without knowing and understanding his character. ఆయన యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోకుండా గ్రహించకుండా మనం ఆయననేదో సులువుగా తీసేసుకుంటాము. For example, ఉదాహరణకి we will do something wrong మనం ఏదో తప్పు చేస్తాము, and we'll say, yeah, God understands. మనం అంటాము దేవుడు అర్థం చేసుకుంటాడులే. See, that's not the character of God. అది దేవుని యొక్క స్వభావం కాదు. I mean, don't think that because of pressure upon you or because of something you did something wrong, so God understands and says it's okay. మీ మీద ఏదో ఒత్తిడి ఉన్నది, అందుకనే మీరు ఏదో తప్పు చేశారు కాబట్టి దేవుడు అర్థం చేసుకుంటాడు, పర్వాలేదులే అని అనుకోవద్దు. Always remember, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి, why you did wrong is secondary. మీరు ఎందుకు ఆ తప్పు చేశారు అనేది రెండవ విషయం. You did wrong is what it is. మొట్టమొదటి విషయం మీరు తప్పు చేశారు. God will forgive you because of your humility, not because of your justifying why you did wrong. మీకు ఉన్నటువంటి వినయము తగ్గింపును బట్టి దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, కానీ మీరు ఎందుకు తప్పు చేశారని మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకునే దాన్ని బట్టి కాదు. So trying to tell that God understands, we are trying to justify ourselves. దేవుడు అర్థం చేసుకుంటున్నాడు అని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే మనల్ని మనము సరేలే సరిపోతుంది తీర్పు తీర్చేస్తారు అని అనుకోకూడదు. Think about David committing adultery with Bathsheba. బెత్షెబాతో దావీదు చేసినటువంటి వ్యభిచారం గురించి ఆలోచించండి. When Nathan came and questioned him, నాతాను ప్రవక్త వచ్చి ఆయనను ప్రశ్నించినప్పుడు he did not give any excuse. ఆయన ఎటువంటి సాకు చెప్పలేదు. He said, I have done wrong, that's it. I have done wrong against God. ఆయన చెప్పాడు, నేను దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాను అని. And God says, okay, I have forgiven you. అప్పుడు దేవుడు చెప్తాడు, సరే నేను నిన్ను క్షమించాను అని. David knew God, that he is not interested in your justification. దేవుడు ఎవరో, దావీదుకు దేవుడు ఎవరో తెలిసే ఉన్నది ఏంటిదంటే ఆయన ఎటువంటి తీర్పు తీర్చడంలోనూ ఆయన ఎటువంటి ఆసక్తి కలిగి లేడని. He knew that God is attracted or God works when there is humility. ఆయనకు తెలిసింది దేవుడు ఎప్పుడైతే వినయము తగ్గింపు ఉన్నదో దానికి ఆకర్షితుడై ఉంటారు అని. That's why he accepted and knew that he is forgiven. అందుకనే దావీదు అంగీకరించబడ్డాడు, ఆయన క్షమింపబడ్డాడని తెలుసుకున్నాడు. You remember there was another time when David took census? ఇంకొకసారి దావీదు తన జ్ఞానమునకు వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం ఉన్నదా? God gave him 3 choices. 3 ఎంపికలు దేవుడు దావీదుకి ఇచ్చాడు. Either you will be pursued by your enemy for some time, కొంతకాలముకై నువ్వు నీ శత్రువుల ద్వారా వెంటాడబడతావు, or plague, లేదా ఒక తెగులు,
or in the hands of God. లేదా దేవుని చేతుల్లో. And then David knew God, and he says, it's better to fall in the hands of God and be punished by God rather than fall in the hands of the enemy. కానీ దావీదుకు తెలుసు దేవుని చేతుల్లో పడ్డమే ఉత్తమము, ఆయనతోటి శిక్షింపబడినా పర్వాలేదు, శత్రువుల చేతిలో పడడం కన్నా ఇదే మంచిది అని. He knew that God is a merciful God. ఆయనకు తెలుసు దేవుడు కృపగల దేవుడు అని. And at that time when there was a plague coming there, ఎప్పుడైతే ఆ కాలంలో ఒక తెగులు వస్తున్నదో, he humbled himself, offered a sacrifice, and plague stopped. ఆయన తగ్గించుకొని ఒక అర్పణని ఇచ్చాడు, అప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. See, he knew God. ఆయనకు తెలుసు దేవుడెవరో. There was a time when people of Israel began to grumble against Moses and Aaron. అహరోనుకి మోషేకి వ్యతిరేకంగా ఇశ్రాయేలీయుల ప్రజలు గునుగుతూ సనుగుతూ ఉండేను. And there was a plague there. అప్పుడు కూడా ఒక తెగులు ఉండింది. People were dying. One by one people were dying. ఒకరి తర్వాత ఒకరు ప్రజలు అక్కడ చనిపోతూ ఉన్నారు. And at that moment Moses tells Aaron, ఆ సమయంలో మోషే అహరోనుతో చెప్తున్నాడు, go get censer from the altar and stand between the dead and the living. బలిపీఠం దగ్గర నుంచి సెన్సర్ని తెచ్చి ఆ మరణించిన దానికి మధ్యలో మీరు నిలబడి ఉండండి అని చెప్తాడు. You know what that means is, imagine it's starting from here, 1 2 3 4 5 people are dying. ఊహించుకోండి, ఇక్కడ నుంచి ఒకవేళ అది ఆరంభమైతే ఒకరు ఇద్దరు ముగ్గురు అలా ప్రజలు చనిపోతూ ఉన్నారు. This is a dead person. ఇది మరణించిన వ్యక్తి అనుకోండి. This is a living person. అక్కడ సజీవంగా ఉన్న వ్యక్తి. Who is going to die next? ఆ తర్వాత ఎవరు చనిపోబోతున్నారు? So Moses tells Aaron to stand it between them. కాబట్టి మోషే అహరోనుతో చెప్తున్నాడు వారిద్దరి మధ్యలో నిలబడమని. That means if someone has to die, it has to be Aaron. దాని అర్థం ఎవరైనా చనిపోవాల్సి వస్తే అది అహరోను అయి ఉండాలి. Do you think Moses risked Aaron's life there? కానీ మీరు ఆలోచిస్తున్నారా మోషే అహరోను జీవితాన్ని సాహసం చేసి అక్కడ పెడుతున్నాడు అని? That let him die? చనిపోనీలే. No, he knew God, and he knew that God would stop there because Aaron was a righteous man. లేదు, దేవుడు అంటే ఈయనకు తెలుసు కాబట్టి దేవుడు తప్పక మరణించకుండా అహరోను జీవితాన్ని కాపాడతాడన్న నమ్మకం ఉంది కాబట్టి. When Abraham was praying for Sodom and Gomorrah, అబ్రహాము సొదొమ గొమొర్రా గురించి ప్రార్థించేటప్పుడు he prayed understanding the heart of God. దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని ఆయన ప్రార్థించారు. That God will not destroy the righteous along with the sinners. పాపులతో పాటు నీతిమంతుడిని ఆయన నాశనం చేయడు అని తెలుసుకున్నారు. See, my brothers and sisters, చూడండి నా సహోదరి సహోదరులారా, he knew God. ఆయనకి దేవుడు తెలిసి ఉన్నాడు. That's why he did a mighty thing which is written in the Bible. అందుకనే ఆయన అంత శూర కార్యములు చేశాడు, అది బైబిల్లో రాయబడి ఉన్నది. Imagine, God speaks to Moses one day and says that people of Israel are stiff-necked people. ఊహించుకోండి, మోషే దేవునికి చెప్తున్నాడు, ఈ ఇశ్రాయేలు దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ మెడవంచని జనాంగము అని. I will destroy them. నేను వారిని నాశనం చేస్తాను. I will make your name great. నేను నీ నామమును గొప్ప చేసేదను. It's a good offer for Moses. అది మోషేకి వచ్చినటువంటి మంచి ఆఫర్. But Moses knew the heart of God. కానీ మోషేకి దేవుని హృదయం ఏంటో తెలిసి ఉన్నది కాబట్టి that God is not happy to destroy anybody. దేవుణ్ణి ఎవ్వరిని నాశనం చేయాలన్నా కానీ ఆయనకు సంతోషం ఉండదు. So he stands there and says, you wipe my name out of the book of life but spare the nation. అప్పుడు ఆయన జీవ గ్రంథంలో నా పేరు తుడిచేసే కానీ ఈ దేశాన్ని కాపాడు అని చెప్తాడు. He knew the heart of God. ఆయనకి దేవుని యొక్క హృదయం తెలుసు. See, it's not just these people. ఈ ప్రజలు మాత్రమే కాదు. You will see many men and women of God all in the Bible and even all over in the world. మీరు దైవజనులైనటువంటి స్త్రీలను లేదా పురుషులని ఈ లోకంలో లేదా బైబిల్ ఎందరినో చూస్తారు. Those who knew what God is, who God is and what his character, they will do mighty things. దేవుడు ఏమై ఉన్నారో, దేవుడు ఎవరై ఉన్నారో, ఆయన యొక్క స్వభావం ఏంటో, ఆయన చేయగల శక్తిగల కార్యములేంటో తెలిసిన ప్రజలు. Think about David. దావీదు గురించి ఆలోచించండి. How did David dare to go against Goliath? గొలియాతుకు వ్యతిరేకంగా ఎలా ధైర్యము చేయగలిగాడు దావీదు? He gives a simple logic to that. ఆయన ఒక సాధారణమైన లాజిక్ చెప్తాడు అక్కడ. How come this uncircumcised Philistine defy the armies of living God? ఈ సున్నతి లేనటువంటి ఈ ఫిలిస్తీయుడు ఈ పవిత్రమైనటువంటి ఈ సైన్యాన్ని ఎలా అపవిత్రం చేయగలడు? He is not depending on his own strength. ఆయన సొంత బలం పైన ఆయన ఆధారపడట్లేదు. He was depending on his knowledge of God. ఆయనకు దేవుని పట్ల ఉన్నటువంటి జ్ఞానము పైన ఆధారపడి ఉన్నాడు. See, my brothers and sisters, చూడండి నా సహోదరి సహోదరులారా, if you know your God, మీకు దేవుడు ఎవరో తెలిసి ఉంటే you will do things which are beyond your capacity. మీ సామర్థ్యముకు మించిన పనులు మీరు చేయగలుగుతారు. See, there are other people.
ఇంకా వేరే ప్రజలు కూడా ఉన్నారు. Like King Saul. సౌలు, రాజైన సౌలు. King Saul, he did two horrible mistakes. రాజైన సౌలు రెండు భయంకరమైన పొరపాట్లు చేశాడు. Number one, మొదటిది, when God asked him to destroy all the Amalekites, అమాలేకులందరినీ నాశనం చేయమని దేవుడు చెప్పినప్పుడు, he spared some animals. కొన్ని జంతువులను ఆయన కాపాడాడు. And when Samuel asked him, ఆ తర్వాత సమూయేలు ఆయనను అడిగినప్పుడు, what does he say? ఆయన ఏం చెప్పాడు? I have spared it for God to be offered to God. దేవునికి అర్పించడానికే నేను వాటిని కాపాడాను అంటాడు. Samuel tells him, సమూయేలు చెప్తాడు ఇలా, you have not understood God. నీకు దేవుడు ఏంటో అర్థం కాలేదు. Because God is not delighted in your sacrifices and offerings. ఎందుకంటే దేవుడు నీ బలులు అర్పణలపైన ఆనందించాడు, కానీ To obey is better than all of that. దానికన్నా ఆయనను విధేయత చూపిస్తే దాన్ని ఆనందిస్తాడు. See, his action of sparing, maybe for the sake of sacrificing to God, was dependent upon his wrongful knowledge of God. అలా దేవునికి బలి అర్పణ చేయాలి అని వాటిని విడిచిపెట్టింది అది దేవుని కొరకే అని అన్నప్పటికీ కూడా అది ఆయన సొంత తప్పుడు ఉద్దేశాలను బట్టి. Or other words, he did not know the heart of God. లేదా ఇంకో మాటల్లో చెప్పాలంటే దేవుని యొక్క హృదయం ఆయనకు అర్థం కాలేదు. I can never forget one particular brother. ఒక సహోదరుడిని నేను ఎప్పుడు మర్చిపోలేను. I mean, he accepted the Lord when I was in Belgaum. నేను బెల్గాంలో ఉన్నప్పుడు ఆయన ప్రభువుని అంగీకరించాడు. I remember he just came at the end of the church towards me. సంఘము అయిపోయేటప్పటికి ఆయన నా దగ్గరగా వచ్చాడు. And he said, I want to accept Jesus. నేను యేసును అంగీకరించాలని చెప్పాడు. I asked him what happened. ఏం జరిగిందని నేను అడిగాను. He was standing outside the church and is listening to the message. ఆయన సంఘము బయట, మందిరం బయట ఉండి ఈ సందేశాన్ని వింటూ ఉన్నారట. I was talking about the blood of Jesus. నేను యేసు రక్తం గురించి మాట్లాడుతుండే. How we are cleansed and redeemed and how we are reconciled back to God through the blood of Jesus. మనం ఎలా కడగబడ్డాము, ఎలా విమోచించబడ్డాము, తిరిగి దేవునితో ఎలా సంధి చేయబడ్డాము యేసు రక్తం ద్వారా అని చెప్పాను. He said, I never knew that. ఆయన చెప్పాడు, నాకు ఎప్పుడు ఇది తెలియదే. So to please God, what he had done previously is, దేవుణ్ణి సంతోషపరచడానికి ఆయన ఇంతకు ముందు చేసిన పని ఏంటంటే, he went to one Christian pilgrimage place. ఒక క్రైస్తవ పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. And there he on his knees with his hands lifted up, I don't know whether to call it crawled or kneeled or walked 3 kilometers. ఆయన 3 కిలోమీటర్లు ఆయన మోకాళ్ళ మీద చేతులు పైకెత్తి నడిచాడు. And then for 3 months he was admitted in the hospital. ఆ తర్వాత 3 నెలలు ఆయన హాస్పిటల్లో అడ్మిట్ His అయ్యారు. knees were bleeding, his hands had spasm and terrible pain, and he thought through that he is going to please God. ఆయన మోకాలు రక్తం కారుతున్నాయి, ఆయన చేతుల్లో పట్టేసి భయంకరమైన పెయిన్, ఇవన్నిటి గుండా దేవుణ్ణి సంతోషపరుస్తాడని అనుకున్నాడు. God was not pleased with that, right? దాంతో దేవుడు సంతోషపరచబడలేదు కదా. God is not a sadist God who takes pleasure in your pain. మీ బాధలో, నొప్పిలో వచ్చేటటువంటి దాన్ని బట్టి ఆయన సంతోషించే దేవుడు కాదు మన దేవుడు. And when he heard about the blood, ఆయన రక్తం గురించి విన్నప్పుడు he realized it's so easy to please God simply by believing. ఆయన నమ్మటం ద్వారా దేవుణ్ణి సంతోషపరచడం అనేది చాలా సులువైనది అని ఆయన తెలుసుకున్నాడు. And that transformed his life. అది ఆయన జీవితాన్ని అంతటిని రూపాంతరం See, చెందించింది. it's all about knowing your God. మీ దేవుడు ఏమై ఉన్నాడని తెలుసుకోవడానికి సంబంధించింది ఇదంతా. I can tell you one thing. నేను ఒక విషయం మీకు చెప్పగలను. What you are today, మీరు ఈ రోజు ఏమై ఉన్నారో, how you think today, మీరు ఎలా ఆలోచిస్తున్నారో, how you speak today, ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారో, it all depends on your knowledge of God. అదంతా దేవుని యొక్క జ్ఞానం మీ యందు కలిగి ఉన్న దాన్ని బట్టే. Many times people are unnecessarily suffering because they do not know God. చాలాసార్లు ప్రజలు అనవసరంగా బాధపడుతూ ఉంటారు దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండడం వల్ల. You know what is Bible basically? బైబిల్ అంటే ఏంటి? Basically Bible is nothing else but revelation of character of God. దేవుని యొక్క స్వభావం యొక్క ప్రత్యక్షతనే బైబిల్ అంటే. See, many people of Israel, when they came out of Egypt, they unnecessarily suffered because they did not know God. ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలుల ప్రజలు దేవుణ్ణి తెలుసుకోలేకుండా అనవసరంగా బాధపడ్డారు. You remember when Moses was with God, when God was giving him revelation, మోషే దేవుని యొద్ద ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షత ఇస్తున్నప్పుడు these people made a golden calf down and they were worshipping.
ఈ ప్రజలు కింద ఆ బంగారు దూడని చేసి దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. Saying, this is our God that brought us out of Egypt. ఈ దేవుడే మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చాడు. And God says, that's not me. దేవుడు చెప్తున్నాడు, అది కాదు నేను. You don't know me. నేను ఎవరో మీకు తెలియదు. And then God begins to give them the revelation of who he is. ఆ తర్వాత దేవుడు ఏమై ఉన్నాడు అనే ప్రత్యక్షతను వారికి తెలియజేస్తున్నాడు. Even in our lives, my brothers and sisters, మన జీవితాల్లో కూడా మన సహోదరి సహోదరులారా, if we know God, our behavior, our words, our actions, our mood, everything will be different. ఒకవేళ మనకు దేవుడు ఎవరై ఉన్నారు అని తెలిస్తే మన ప్రవర్తన కానీ మన మూడ్ కానీ మనవన్నీ కూడా వేరుగా ఉంటాయి. You know, when Paul was kind of mentoring or ministering to the churches, పౌలు సంఘాలన్నిటికీ పరిచర్య చేస్తూ మెంటరింగ్ చేస్తూ ఉన్నప్పుడు in Colossians 1:10 he says, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:10 that ఆయన you may చెప్తున్నాడు, walk worthy of the Lord, fully pleasing him, being fruitful in every good work and increasing in the knowledge of God. కొలసి 1:10 ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కారములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. Increasing in the knowledge of God. దేవుని యొక్క జ్ఞానములో ఎదగటము. You see, more than increasing in your wealth, more than increasing in your status or anything else, it is important to increase in the knowledge of God. మీ భాగ్యంలో కానీ మీ ఖ్యాతిలో కానీ ఇంకా ఏ విషయంలో అయినా మీరు అభివృద్ధి చెందడం కన్నా దేవుని యొక్క జ్ఞాన విషయమే అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమైనది. We all know Hosea chapter 4 verse 6. హోషేయ 4:6 మనందరికీ తెలుసు. My people perish because of the lack of knowledge. జ్ఞానము లేక నా జనులు నశించుచున్నారు. What kind of knowledge is he talking about? ఎటువంటి జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు? Chapter 6 verse 6. 6:6 చెప్తుంది, For I desire mercy and not sacrifice, the knowledge of God more than the burnt offerings. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. See, what God is desiring is that you should know him. దేవుడు ఏం కోరుతున్నాడంటే మీరు ఆయన ఎవరో తెలుసుకోవాలని. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, let me make a statement to you. ఒక స్టేట్మెంట్ మీకు చెప్పనివ్వండి. What God will do in your life దేవుడు మీ జీవితాల్లో ఏదైతే చేస్తారో is largely dependent upon your knowledge of God. అది అత్యధికముగా మీరు దేవుని పట్ల కలిగి ఉన్న జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది. Let me repeat it once again. మరొకసారి నన్ను చెప్పనివ్వండి. The knowledge of God in your life will decide what God will work in your life. మీ జీవితాల్లో దేవుని జ్ఞానము అనేదే ఆధారపడి ఉంటుంది. మీ జీవితాల్లో దేవుడు ఏదైతే చేస్తాడో That's how God has always worked. అలానే దేవుడు ఎల్లప్పుడూ పనిచేస్తారు. In the book of Genesis chapter 1 verse 1. ఆదికాండం 1:1 In the beginning God created heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. The word God over there in Hebrew is Elohim. అక్కడ దేవుడు అనే మాటకి హెబ్రీలో రాయబడింది ఎలోహీం అని. That word is associated with power. ఆ మాట శక్తితో అధికారముతో సంబంధించబడి ఉన్నది. God says, I am a powerful God. దేవుడు చెప్తున్నాడు నేను శక్తిగల దేవుణ్ణి. And he manifests his power by creating heavens and earth. ఆయన భూమిని ఆకాశమును సృజించుట ద్వారా ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు. You know, when God made Adam, దేవుడు ఆదామును చేసినప్పుడు the word that is used is Jehovah, Lord God. ఆయన వాడినటువంటి మాట యెహోవా ప్రభువైన దేవుడు అని. That means I am not just his God, I am also his father. దాని అర్థము నేను కేవలం ఆయన దేవుణ్ణి కాదు కానీ నేను తండ్రిని కూడా. You see that, my brothers and sisters? మీరు చూడండి నా సహోదరి సహోదరులారా, When he says Lord God, I am father, he makes son Adam. ఆయన ప్రభువైన దేవుడు తండ్రిని అని చెప్పుకున్నప్పుడు ఆయన కుమారుణ్ణి చేసుకుంటున్నాడు Only ఆదాము. 2 people are directly sons of God. దేవుని యొక్క కుమారులుగా 2 మాత్రమే ఉన్నారు. Bible says Jesus is called as son of God. బైబిల్ చెప్తుంది దేవుని కుమారుడు అని యేసు ప్రభువు గురించి. And Adam is also called as son of God. మరియు ఆదాము కూడా దేవుని యొక్క కుమారుడుగా But పిలువబడుచున్నాడు. before making a son, God identifies himself as father. ఆ కుమారుని సృష్టించకన్నా ముందే దేవుడు తనని తాను ఒక తండ్రిగా You గుర్తించుకుంటున్నాడు. remember when God provided a replacement sacrifice for Abraham? అబ్రహాముకి ప్రత్యామ్నాయ బలి అర్పణ ఇచ్చేటప్పుడు అబ్రహాముకి ఏం చెప్పాడు దేవుడు గుర్తున్నాడా? I am Jehovah Jireh. నేను యెహోవా ఈరే. So saying I am a Jehovah Jireh, he brought the provision.
అలా యెహోవా ఈరే అని చెప్తున్నాడంటే ఆయన అక్కడ సమకూర్పును కూడా తెస్తున్నాడు. You remember God tells Moses, I am Jehovah Rapha. మోషేతో దేవుడు చెప్తున్నాడు నేను యెహోవా రాఫా అని. And after that ఆ తర్వాత he manifests that 40 years nobody fell sick, no feet were swollen. 40 ఏళ్ళు ఎవరు అనారోగ్యం పాలు కాలేదు, ఎవరి పాదాలు కూడా ఉబ్బలేదు. He says Jehovah Nissi and gives victory. ఆయన చెప్పాడు యెహోవా నిస్సి అని విజయాన్ని ఇచ్చాడు. As people know what God is, they see that manifestation of God in their lives. ప్రజలు ఎలా అయితే దేవుడు ఏమై ఉన్నారో అని తెలుసుకుంటారో అలాంటి ప్రత్యక్షతనే వారి జీవితాల్లో పొందుకున్నారు. Jesus in the book of Matthew chapter 6 verse 24 onwards. యేసు మత్తయి 6వ అధ్యాయము 24వ వచనం నుంచి He says you can't have two lords. ఆయన చెప్తున్నాడు మీరు ఇద్దరు యజమానులను కలిగి ఉండలేరు. You can have either God as your lord or money as your lord. ఆయన చెప్తున్నాడు మీరు సిరికి కానీ లేదా దేవునికి కానీ దాసులుగా ఉండగలుగుతారు. And then he begins to tell, why do you want to make money as your lord? ఆ తర్వాత ఆయన చెప్తున్నారు మీరు ఎందుకు సిరిని మీ ప్రభువుగా చేసుకోవాలనుకుంటున్నారు? Know your God. మీ దేవుడు ఏంటో తెలుసుకోండి. Look at the birds of the air. ఆకాశ పక్షులను చూడండి. They don't sow, they don't reap. అవి విత్తవు, కోసుకోవు. They don't do any hard work for living. వారు జీవించడానికి ఎటువంటి కష్టమును చేయవు. But I provide them. కానీ నేనే వాటికి ఇస్తాను. Or look at, you think about your clothing. లేదా మీ వస్త్రముల గురించి ఆలోచించండి. Look at the lilies. ఆ పువ్వుల గురించి, అడవి పువ్వుల గురించి ఆలోచించండి. They are there today and today they are not. ఈ రోజు అవి ఉంటాయి, ఆ తర్వాత అవి ఉండవు. But I dress them up better than even Solomon was ever dressed. సొలొమోను ధరించిన దానికన్నా ఎంతో ఉత్తమంగా వారికి నేను బట్టలు. That is your God. అదే మీ దేవుడై ఉన్నాడు. If you understand that God, you will not be bothered about what to eat, what to drink, what to wear. మీ దేవుడు ఎవరో మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఏం తాగాలి, ఏం తినాలి, ఏం ధరించాలి అనేది విషయం మీరు చింత చేయరు. See, it's about the knowledge of God. ఇది దేవుని యొక్క జ్ఞానంకు సంబంధించింది. I am encouraging you, my brothers and sisters. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను నా సహోదరి సహోదరులారా. Seek the knowledge of God more than anything else. వేరే దేనికన్నా అత్యధికముగా దేవుని యొక్క జ్ఞానమును వెదుకుడి. Seek to know who your God is more than anything else. వేరే దేనికన్నా కూడా దేవుడు ఏమై ఉన్నారో అనే దాని గురించి మీరు వెదుకుడి. And you know what will happen? ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? You will relax. మీరు సేద తీరుతారు. You will basically relax. మీరు సేద తీరగలుగుతారు. The moment you have the revelation of Jehovah Jireh, you will be relaxed about your provision. యెహోవా ఈరే గురించి ఆ ప్రత్యక్షతను మీరు పొందుకున్నప్పుడు మీ యొక్క సమకూర్పు గురించి మీరు ఎంతో సేద తీరుతారు. I can never forget one auntie. ఒక ఆంటీని నేను ఎప్పుడు మర్చిపోలేను. She was on the deathbed in Apollo Hospital, Jubilee Hills. ఆమె అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ మరణ పడక పైన ఉండింది. She was in coma. ఆమె కోమాకి వెళ్ళింది. I went to see her. నేను ఆమెను చూడడానికి వెళ్ళాను. And all pipes around and all the IV cannulas and all that kind of thing. And doctor said she's a withering plant. ఆమె చుట్టూరా అన్ని పైప్స్ పెట్టి ఆమె మీద కూడా అటువంటివన్నీ పెట్టి ఆమె వాడిపోయేటటువంటి వృక్షము అని చెప్పారు. Doctor said she is not just 1 foot, she is 1.5 foot in grave. ఆమె సమాధిలో 1 అడుగు కాదు 1.5 అడుగు వెళ్ళింది. And said prepare for the death. ఆమె మరణంకై సిద్ధపడండి అని చెప్పారు. So we went back, prayed and went back home. మేము ప్రార్థించి తిరిగి వెళ్ళాము. Next day we went there. ఆ మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాము. And this auntie is nicely sitting on the bed and drinking some soup. ఈ ఆంటీ ఆ బెడ్ పైన కూర్చొని మామూలుగా సూప్ తాగుతూ ఉన్నారు. So what happened? ఏం జరిగిందని అడిగాను. Fully excited. ఎంతో ఉత్సాహంగా. She was in, she said when she was in coma, ఆమె కోమాలో ఉండినప్పుడు she had a dream or a vision or whatever. ఆమెకు స్వప్నమో లేదా దర్శనమో ఏదో కలిగింది. And the devil came to take her. అపవాది ఆమెను తీసేసుకోవడానికి వచ్చింది. And she said, my God is Jehovah Rapha. అప్పుడు ఆమె చెప్పిన మాట నా దేవుడు యెహోవా రాఫా అని. And immediately the devil left. వెంటనే అపవాది వెళ్ళిపోయింది. And she began to improve so rapidly that she was off that ventilator and completely well, and within next few days she was discharged. ఆమె ఎంతో వేగవంతంగా బాగవడం జరిగింది. వెంటిలేషన్ ఆపేశారు. ఆ మరుసటి రోజే ఆమె డిశ్చార్జ్ అవ్వడానికి కూడా సిద్ధపడింది. What brought that healing? ఆ స్వస్థతని ఏం తెచ్చింది? Her realization that her God is Jehovah Rapha. తన దేవుడు యెహోవా రాఫా అని తను గ్రహించడమే స్వస్థతను తెచ్చింది. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, I want to encourage you to start seeking the knowledge of God. దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు వెతకాలి అని నేను ప్రోత్సహిస్తున్నాను. Before Jesus came, యేసు ప్రభు రాకముందు angel comes to Mary. దేవదూత మరియా వద్దకు వచ్చును. And he manifests another name of God to Mary.
దేవుని యొక్క ఇంకొక పేరుని ఆమె మరియకు తెలియజేస్తుంది. What is that? ఆ పేరేంటి? No? Something else he tells. Emmanuel. ఇమ్మానుయేలు. God with us, right? దేవుడు మనతో ఉన్నాడు. He says God is Emmanuel. దేవుడు ఇమ్మానుయేలై ఉన్నాడు. And Jesus, God himself came to be with man. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడే వచ్చి మనుషులతో జీవించడానికి See ఉన్నారు. my brothers and sisters. చూడండి నా సహోదరులు సహోదరులారా. God manifested his name and then manifested what that name represents. దేవుడు ఆయన నామమును ప్రత్యక్షపరిచారు మరియు ఆ నామము దేన్ని సూచిస్తుంది అనేది కూడా తెలియజేశారు. Think about it. God has told us in all the things you're more than conquerors in Christ Jesus. దేవుడు చెప్తున్నాడు అన్ని విషయాల్లో మీరు విజయము పొందిన వారికన్నా అత్యధిక విజయం పొందిన వారని. In our life where we have not seen the victory of God. కొన్ని మన జీవితాల్లో మనం ఇంకా దేవుని యొక్క విజయాన్ని చూడలేదు. Doesn't mean God is not at work. దేవుడు అక్కడ పని చేస్తలేరని కాదు దాని అర్థం. I would put it in a different way. నేను ఒక వేరైన పద్ధతిలో చెప్తాను దాన్ని. Remember the areas in which you are disturbed, you are lacking the knowledge of God. గుర్తుంచుకోండి, ఏ ప్రాంతాల్లో అయితే మీరు డిస్టర్బ్ అవుతున్నారో అక్కడ దేవుని యొక్క జ్ఞానం మీకు సరిపోవట్లేదు. The areas where you know your God, you will relax. ఏ ప్రాంతాల్లో అయితే మీకు దేవుడు ఎవరై ఉన్నారో అని తెలిస్తే అక్కడ మీరు రిలాక్స్ అయిపోతారు. Can you tell me how do you think Daniel would have walked in the den of lions? మీరు చెప్పగలుగుతారా దానియేలు ఆ సింహపు బోనులో ఎలా నడిచి ఉండవచ్చో? Do you think he went there with fear? ఆయన భయంతో వెళ్ళి ఉండొచ్చు అనుకుంటున్నారా? Or simply or casually just walked in it? లేదా ఏదో సర్వసాధారణంగా దాని లోపలికి నడిచి వెళ్ళారా? Just like Shadrach, Meshach and Abednego walked in the fire? షద్రక్ మేషక్ అబేద్నగో ఆ అగ్నిగుండంలోకి ఎలా అయితే వెళ్ళారో అలా Shadrach, Meshach and Abednego were thrown in the fire, but Daniel walked in the den of lions. షద్రక్ మేషక్ అబేద్నగో ఆ అగ్ని కొలిమిలో తోసివేయబడ్డారు, కానీ దానియేలు అయితే నడుచుకుంటూ వెళ్ళాడు సింహబోన్లో. Knowing that his God is with him. తెలుసు ఆయనకి ఆయన దేవుడు ఆయనతో ఉన్నాడని. And he says that those who know their God will do mighty things. ఆయన చెప్తున్నాడు ఎవరైతే దేవుడు ఎవరై ఉన్నారో తెలుసుకుంటారో వారు అద్భుతమైన కార్యములు చేస్తారని. You know, my brothers and sisters, చూడండి నా సహోదర సహోదరులారా, whatever you missed in your life, మీరు మీ జీవితంలో ఏది కోల్పోయినప్పటికీ you have missed because at that moment you did not know who God is. మీరు కోల్పోయారు ఎందుకంటే ఆ క్షణము మీ దేవుడు ఎవరై ఉన్నారో మీరు తెలుసుకోలేదు కాబట్టి. In Genesis chapter 28, ఆదికాండము 28వ there is a అధ్యాయము very, very powerful story. ఒక శక్తివంతమైనటువంటి కథ ఉన్నది అక్కడ. This is of Jacob. ఇది యాకోబు గురించి. Jacob is running away from Esau and he comes to Beersheba. యాకోబు went out from Beersheba and went towards Haran. ఏసావు నుంచి పారిపోయి బెర్షిబా దగ్గరికి అది కూడా దాటేసి హారాను చేరుకుంటున్నాడు. And there it was night. అక్కడ రాత్రి అయింది. He took a stone, ఒక రాయి తీసుకొని put his head on the stone and slept. తన తలని ఆ రాతి మీద పెట్టి నిద్రపోయారు. And that night he had a dream. ఆ రాత్రి ఆయన ఒక కలను పొందుకున్నారు. He saw heaven, he saw the Lord, and he saw staircase and angels coming up and down. ఆయన పరలోకంని చూశాడు, అక్కడ ప్రభువుని చూశాడు, అక్కడ దేవదూతలు పైకి కిందికి దిగడం చూశాడు. And God speaks to him there. మరియు దేవుడు ఆయనతో అక్కడ మాట్లాడుతున్నాడు. Saying that I will be with you. నేను నీతో ఉంటానని I will చెప్తున్నాడు. bless you. నేను నిన్ను దీవిస్తాను. All those promises God speaks to him. ఆ వాగ్దానాలన్నీ దేవుడు ఆయనతో మాట్లాడతారు. And then in verse 16 this is what he says. ఆ తర్వాత 16వ వచనంలో ఇలా చెప్తున్నాడు. And then Jacob awoke from his sleep and said, surely the Lord is in this place and I did not know it. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని. I did not know it. అది నాకు తెలియలేదు. Many times అనేక మార్లు the trouble is we don't know. సమస్య ఏంటంటే మనకు తెలియకపోవడమే. God is with you because he has promised and we don't know. దేవుడు మీతో ఉంటాడు ఎందుకంటే ఆయన అలా వాగ్దానం చేశాడు, కానీ మనకు అది తెలియదు. And because we don't know, we are more afraid of the situation than being confident in our God. మనకు అలా తెలియకపోవడం వల్ల ఆ పరిస్థితిలో మనం ధైర్యంగా ఉండాల్సిన దానికి బదులుగా ఎంతో భయపడుతూ ఉంటాం. That promise where God says, I will never leave you, not forsake you. ఆ వాగ్దానం దేవుడు అయితే ఎప్పుడైతే చెప్తాడో నేను నిన్నెన్నడూ విడువని ఎడబాయనని. It does not depend upon what you do. మీరు ఏదైతే చేస్తారో దాని మీద ఆధారపడి ఉండదు అది. I was surprised when certain men and women of God used the phrase like God has left you.
దైవజనులు లేదా దైవజనురాలు ఇటువంటి మాట వాడినప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అని. How can God leave me when he said I will never leave you nor forsake you? నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని దేవుడు చెప్పినప్పుడు ఆయన నన్ను ఎలా విడిచిపెట్టగలుగుతాడు? My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, God says I am with you always. దేవుడు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ నేను నీకు తోడై ఉండేదను. If you know that, అది మీకు తెలిస్తే even in the midst of a storm you will be calm. ఆ తుఫాను మధ్యలో మీరు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. Think about it. ఆలోచించండి. Like Daniel walked in the den of lions. దానియేలు సింహబోన్లోకి నడిచి వెళ్ళినట్టుగా. Or as I always tell about Jesus sleeping in the boat. ఆ దోణిలో యేసు ప్రభువు నిద్రిస్తూ ఉండడము. If you know your God, you will relax even in the storm. మీరు మీ దేవుడు ఎవరై ఉన్నారో తెలుసుకుంటే మీరు ఆ తుఫాన్లో ఉన్నా కానీ సేద తీరగలరు. Why do we panic? ఎందుకు మనం భయాందోళన చెందుతాము? We panic because we forget that God is there. మనం ఎందుకు ఆ భయాందోళన చెందుతామంటే దేవుడు ఉన్నాడు అనేది మనం మర్చిపోతాం అక్కడ. I remember many years back Nina and I had gone to Goa. అనేక చాలా సంవత్సరాల క్రితం నేను నీనా గారు గోవాకి వెళ్ళింది నాకు We గుర్తొస్తుంది. met a man of God over there. అక్కడ దైవజనుడు నేను ఒకటి కలిశాను. And we told him, Pastor, we are not feeling the presence of God. అప్పుడు ఆయనకు మేము చెప్పిన మాట ఏంటంటే దేవుని యొక్క ప్రసన్నత మేము అనుభవించట్లేదు అని. So we expected that he would lay hands on us or pray for us or rebuke some devil or something like that he may do. కాబట్టి మేము ఊహించింది ఏంటంటే ఆ దైవజనుడు మా తలల మీద చేతులు వేసి ఆ దయ్యాన్ని గద్దించి అటువంటిది ఏదో చేస్తాడు అని. He did none of those things. అవేవీ ఆయన చేయలేదు. He just said one word. ఆయన ఒకటే మాట చెప్పారు. In Christian life we don't walk by feelings, we walk by faith. క్రైస్తవ జీవితంలో మన భావోద్వేగాలను బట్టి మనం నడవము కానీ విశ్వాసంతో నడవాలి. What does Bible say? బైబిల్ ఏం చెప్తుంది? God is always with us. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నారు. That moment transformed our lives. ఆ క్షణము మా జీవితాలను రూపాంతరం చెందించింది. From then till today we never ever doubted if God is with us or not. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మేము ఎప్పుడూ అనుమానించలేదు దేవుడు మాతో ఉన్నాడా లేదా అని. Actually I would put it this way. నిజానికి నేను ఇలా చెప్తాను. From that time till now అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి we వరకు walked in every situation with the knowledge that God is walking with us and he will take us through. ప్రతి పరిస్థితిలో దేవుడు మాతో ఉన్నాడు అనే జ్ఞానముతో ఆయన మమ్మల్ని తీసుకువెళ్తాడు అనే జ్ఞానముతో మేము ఉన్నాము. Do you realize that Jesus is by your side right now? యేసు ప్రభు మీ పక్కనే ఉన్నారని మీరు గ్రహించగలుగుతున్నారా? Are you aware that he is with you always? మీకు తెలుసా దేవుడు ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడని? I remember one testimony of a drunkard that I had heard. నేను ఒక తాగుబోతు దగ్గర నుంచి విన్న సాక్ష్యాన్ని నాకు జ్ఞాపకం వస్తున్నది. He had an encounter with Jesus and he stopped drinking. ఆయన యేసుని ఎదుర్కొన్న తర్వాత తాగడం ఆపేశారు. After a few months his friends came to him. కొన్ని నెలల తర్వాత వారి స్నేహితులు వచ్చారు. Let's say his name John. I don't remember the name. ఆయన పేరు యోహాన్ అనుకుందాము. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. John, how come you stopped drinking? వారు అన్నారు, జాన్ నువ్వు ఎలా తాగడం ఆపేయగలిగావు? He just smiled at them. వారి ముందు చిరునవ్వు ఇచ్చారు. And then one friend said, ఒక స్నేహితుడు చెప్పాడు, tell me the truth. సత్యం ఏంటో చెప్పు. When you are alone, nobody is around you, don't you ever feel like drinking? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ చుట్టూరా ఎవరూ లేనప్పుడు నీకు తాగాలని ఎప్పుడు అనిపించలేదా? And he said, ఆయన చెప్పాడు, my friend, that's where you're wrong. నా స్నేహితుడా, అదే నువ్వు చేసిన తప్పు. I'm never alone. నేను ఎప్పుడు ఒంటరిగా లేను. My God is always with me. నా దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉన్నారు. See, whether it is overcoming the temptation or facing the enemy, our God is always with us. శోధనని జయించడమా లేదా శత్రువుని ఎదుర్కోవడమా, ఈ విషయాలన్నిట్లో కూడా గుర్తుంచుకోవాలి దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. You know, when you understand that God is with you, దేవుడు మీతో ఉన్నాడని మీరు అర్థం చేసుకున్నప్పుడు you should continue still with a humble attitude. అప్పుడు కూడా ఆ తగ్గింపు స్వభావముతో మీరు కొనసాగించాలి. I heard another story. నేను ఇంకో కథ విన్నాను. There was this man. ఈ వ్యక్తి ఉన్నారు. People, were angry with him and they wanted to beat him. ప్రజలంతా ఆయన మీద కోపంతో ఉండి ఆయనను కొట్టాలనుకుంటున్నారు. So he began to pray. అప్పుడు ఆయన ప్రార్థించడం ఆరంభించారు. Jesus came and stood by his side. యేసు వచ్చి ఆయన పక్కన నిలబడ్డారు. And the moment he saw Jesus, ఏ క్షణమైతే ఆయన యేసును చూశారో, this man, he turned against that crowd and said, oh, you are standing against me, now I will beat you to pulp and I will do this and I will do that. ఈ వ్యక్తి ఆ ప్రజలందరి తట్టు తిరిగి, నువ్వు నాకు వ్యతిరేకంగా నిలబడ్డావు కదా, మీ అందరిని నేను కొట్టేస్తాను అని. And then Jesus looked at him. అప్పుడు యేసు ఆయనను చూశాడు. Said, go, you do it.
సరే వెళ్ళు చేయిపో, I won't come with you. నేను నీతో రాను అని. See, the point is this. ఇక్కడ విషయం ఏంటంటే It's not that he's not there. ఆయన మనతో లేడని కాదు ఇక్కడ. When he's there, ఆయన మనతో ఉన్నప్పుడు our dependence must be upon him and him alone. మనం ఆధారపడేదంతా ఆయన మీద మాత్రమే ఉండాలి. It's not about what he gives us. ఆయన మనకి ఏమిస్తాడు అనే విషయం కాదు ఇక్కడ. It is about knowing him, his plan and surrendering to that. ఆయనను తెలుసుకోవడము, ఆయన ప్రణాళిక ఏంటో ఎరిగి ఉండడము, ఆయనకు అప్పగించుకోవడం. You remember once God told Moses, గుర్తుందా దేవుడు మోషేతో ఏం చెప్పాడు? you go to the promised land. నువ్వు వాగ్దాన భూమికి వెళ్ళు, I will give you victory. నేను అక్కడ విజయాన్ని ఇస్తాను. I will drive away all your enemy. నీ శత్రువులందరినీ I పారగొడతాను. will give you money, houses, everything. ధనము, ఇల్లు సమస్తము నేను నీకు But ఇస్తాను, I won't go with you. కానీ నేను నీతో రాను. Thank God for Moses. మోషేకై దేవునికి వందనాలు. He said, if you are not going, I don't want anything. నువ్వు రావట్లేదంటే నేను ఎక్కడికి వెళ్ళను He అంటాడు. knew the heart of God. దేవుని యొక్క హృదయాన్ని ఈయన ఎరిగి Though ఉన్నాడు. people were only wanting the material things, Moses knew the heart of God. Therefore he prays in Exodus 33:13. మోషే ఎలా ప్రార్థిస్తాడంటే ప్రజలందరూ భౌతికమైన విషయాలపైన ఆధారపడ్డప్పటికీ కూడా Moses prays that make your ways known to us that we might know you. మోషే ప్రార్థిస్తున్నాడు, నీ మార్గములు నాకు తెలియనివ్వు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. And then God says, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, my presence will go with you, I'll give you rest. నా సన్నిధి నీతో పాటు వచ్చును, నేను నీకు విశ్రాంతిని ఇచ్చేదను. Moses knew the heart of God. మోషేకి దేవుని హృదయం ఏంటో తెలుసు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, I want to encourage you today. ఈ రోజు మిమ్మల్ని ప్రోత్సహించాలని Start కోరుతున్నాను. seeking God. దేవుని వెతకడం ఆరంభించండి. Start to make attempts to know God. దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నాలు చేయడం ఆరంభించండి. And the way to know God is through his word by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన మార్గము, ఆయన వాక్యము ద్వారానే మనం దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం. Make your prayer asking God, I want to know you better. మీరు ప్రార్థన ఇలా చేయండి, నేను ఇంకా ఉత్తమంగా తెలుసుకోవాలి దేవా నీ గురించి అని. Many times people say that, oh, God understands me, God knows me. చాలా సార్లు ప్రజలు చెప్తూ ఉంటారు, దేవుడికి నేను ఏమై ఉన్నానో తెలుసు, ఆయన నన్ను అర్థం చేసుకుంటాడు. But the question is, do you know God? ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీకు దేవుడు ఎవరో తెలుసా? If you know God, మీకు దేవుడు ఎవరో తెలిస్తే I assure you, you will be a different person. నేను నిశ్చయంగా చెప్తున్నాను, మీరు ఒక వ్యత్యాసముగా ఉన్నటువంటి వ్యక్తిగా I'm not ఉండగలరు. just talking to you, I'm even talking to me. నేను మీతో మాత్రమే మాట్లాడట్లేదు, నాతో కూడా మాట్లాడు. Each one of us need to understand God deeper and better than we ever knew before. మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఇంకా లోతుగా, ఇంకా ఉత్తమంగా, ముందెన్నడూ లేనంతగా అర్థం చేసుకోవాలి. You know, when Elisha was surrounded by Syrian army, ఎలీషా సిరియన్ల ఆ సైన్యముకు చుట్టూరా ఉన్నప్పుడు his servant got up ఆయన సేవకుడు లేచాడు. and he panicked because he saw their hill was surrounded. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చుట్టూరా ఉండడాన్ని బట్టి ఈయన భయాందోళన చెందాడు. And what did Elisha say? అప్పుడు ఎలీషా ఏం చెప్పాడు? They that are with us are more than they that are with them. మాతో ఉన్నవారు వారితో ఉన్న వారి కన్నా ఎక్కువగా ఉన్నారు. Did Elisha say that I saw the angels all around us? మన చుట్టూరా దేవదూతలు ఉన్నారని ఏమన్నా చెప్పాడా ఎలీషా? No. లేదు. He opened the eyes of Gehazi that Gehazi saw. గెహేజీ కళ్ళు తెరిచాడు, అప్పుడు గెహేజీ చూడగలిగాడు. Elisha did not need to see. ఎలీషా అక్కడ చూడనవసరం పడలేదు. Because he knew his God. ఎందుకంటే ఆయన దేవుడు ఏమై ఉన్నాడో ఆయనకు తెలుసు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, you don't need to see, you need to know. మీరు చూడనక్కర్లేదు, కానీ మీరు తెలుసుకోవాలి. Bible tells us, బైబిల్ చెప్తుంది, Bible tells us, బైబిల్ చెప్తుంది మనకి, what your eyes have not seen, what your ears have not heard, మీ కన్నులు చూడలేనివి, మీ చెవులు వినలేనివి, or what your mind has not conceived, లేదా మీ మనసు గ్రహించంది, that is what God has prepared for you. అదే దేవుడు మీ కొరకై సిద్ధపరిచి ఉంచారు. You must know God, మీరు తప్పక దేవుణ్ణి తెలుసుకోవాలి. and with that knowledge of God you must move forward. ఆ దేవుని యొక్క జ్ఞానంతో మీరు ముందుకు వెళ్ళాలి. Remember when Jesus walked with those two disciples on the road to Emmaus? ఆ దారిలో యేసు తన ఇద్దరు శిష్యులతో నడిచినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? He was speaking to them. ఆయన వారితో మాట్లాడుతున్నాడు. Their hearts were burning, వారి హృదయం మండుచు ఉన్నది. but their focus was something else. That's why they did not recognize it was Jesus who is walking with them.
కానీ వారి దృష్టి అంతా వేరే ఎక్కడో ఉండడం వల్ల వారు గ్రహించలేకపోయారు యేసునే వారితో నడుస్తున్నాడని. I want my brothers and sisters, you not to miss that moment. నా సహోదరి సోదరుల, మీరు ఆ క్షణాన్ని కోల్పోకండి అని నేను కోరుతున్నాను. When your heart is burning, మీ హృదయం మండుచున్నప్పుడు don't ignore that. దాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. Of course, I'm not talking about heartburn caused by acidity. అసిడిటీ వల్ల వచ్చేటటువంటి హార్ట్ బర్న్ గురించి కాదు నేను చెప్పేది. But when God is working, it burns, right? It something happens inside, right? దేవుడు ఏదైనా కార్యం చేసేటప్పుడు మన లోపల మండుచూ ఉంటుంది కదా. It's like God, touching you and telling, hey, I'm here. దేవుడు మిమ్మల్ని తాకి నేను ఇక్కడే ఉన్నా అని చెప్తున్నట్టుగా. Right now also God is telling you, hey, I'm here. ఇప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు నేను ఇక్కడే ఉన్నాను అని. I remember once when I was driving, there was a herd of sheep in front of me. నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక గొర్రెల మంద నా ముందుగా ఉన్నప్పుడు, and from the opposite side also vehicles were coming. నాకు ఎదురుగా కూడా వాహనాలు వస్తున్నాయి. Everybody honking. ప్రతి ఒక్కరు హార్న్ కొడుతున్నారు. The sheep were getting scared with all those horns. ఆ గొర్రెలు అటువంటి శబ్దాలను బట్టి భయపడుతూ ఉన్నాయి. And then the shepherd went through them, making that sound with his mouth like that and touching them with his stick. ఆ తర్వాత గొర్రెల కాపరి అటువంటి వింతైన శబ్దం చేసి వాటిని కర్రతో తాకుతున్నాడు. ఎట్లా శబ్దం? Correct. What was he telling them? ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా మీకు? Don't worry, I'm there. Don't worry, I'm there. చింత చేయకండి నేను ఇక్కడే ఉన్నాను. Today God is telling you, don't worry, I'm there. ఈ రోజు దేవుడు మీతో చెప్తున్నాడు మీరేం చింత చేయకండి నేను ఇక్కడే ఉన్నాను. I'm here to help you. మీకు సహాయం చేయడానికి ఇక్కడే ఉన్నాను. He is not here to watch fun or watch you suffer. మీరు బాధపడుతున్న చూసి ఆనందించడానికి కాదు, కానీ He is here to help you. మీకు సహాయం చేయడానికే ఇక్కడ ఉన్నాడు. To deliver you. మిమ్మల్ని విడిపించడానికి, to honor you, మిమ్మల్ని గణపరచడానికి, and with long life to satisfy you, దీర్ఘాయుష్తో మిమ్మల్ని సంతృప్తి పరచడానికి, and show you his salvation. ఆయన రక్షణ మీకు చూపించడానికి. That is our God. అదే మన దేవుడే ఉన్నాడు. Know your God. మీ దేవుడు ఎవరో తెలుసుకోండి. And know that he is with you always. మరియు ఆయన మీతో ఎల్లప్పుడూ ఉన్నాడని తెలుసుకోండి. When we take part even in the Holy Communion, మనము పరిశుద్ధ బలిలో పాలు పంచుకున్నప్పుడు కూడా we take part in the bread and the wine that represents the body and the blood of Jesus. ఆ రొట్టె ద్రాక్షారసంలో మనం పాలు పంచుకుంటుండగా అది దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని సూచిస్తుందని. Do you know what we are declaring? మనం అక్కడ ఏం ప్రకటిస్తున్నామో తెలుసా? We are so much one with God that we cannot be separated from him. మనము దేవునితో ఎంతగానో ఏకమై ఉన్నాము, ఆయన నుంచి వేరుపరచబడలేము. 1 John 6:17 says, those who are in Christ have become one spirit with him. యోహానులో రాసి ఉన్నట్టుగా ఎవరైతే క్రీస్తుతో ఉన్నారో వారు ఏకమైనటువంటి ఆత్మను కలిగి ఉన్నారు. No power in the world can separate you from God. ఈ లోక సంబంధమైన ఏ అధికారము కూడా మిమ్మల్ని దేవుని నుంచి వేరుపరచలేదు. No power in the world can separate you from the love of God. ఈ లోక సంబంధమైన ఏ శక్తి కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మిమ్మల్ని వేరుపరచలేదు. Be assured, my brothers and sisters. అలా నిశ్చయాన్ని పొందుకోండి నా సహోదరి సహోదరులారా. Whether it is a storm, whether it is an earthquake, whether it is attack of the enemy, you are not alone. అదొకవేళ తుఫాన్ అయినప్పటికీ, భూకంపమైనప్పటికీ, లేదా శత్రువు యొక్క దాడి అయినప్పటికీ మీరు ఒంటరిగా లేరు. I believe that this specific word is for somebody who is listening. ఈ ప్రత్యేకమైనటువంటి వాక్యం ఇక్కడ వింటున్న ఎవరికో ఒకరికి ప్రత్యేకంగా ఉందని నమ్ముతున్నాను. God is telling you, you are not alone. దేవుడు నీతో చెప్తున్నారు మీరు ఒంటరిగా లేరు అని. If this word is causing that burn in your heart or that burning in your heart, know that God is speaking to you, telling you are not alone. ఈ మాట మీ హృదయాన్ని మండింప చేస్తుంది అంటే మీరు తెలుసుకోండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు ఒంటరిగా లేరు అని చెప్తున్నాడు. He is a wonderful God. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. Let us prepare our hearts to take part in the Holy Communion. మన హృదయాలను సిద్ధం చేసుకుందాము ఈ పరబ్రభాత్రి భోజనంలో పాలు పంచుకుంటుండగా. And to declare to ourselves that we are one with God. మనకి మనం ప్రకటించుకుంటున్నాం మనం దేవునితో ఏకమై ఉన్నాము, ఒకటిగా ఉన్నాము అని.